మన దేశంలో ఎన్నికల నిర్వహణపై గతంలో మంచి అభిప్రాయం ఉండేదని ఇప్పుడు ఓట్ చోరీతో చెడ్డ పేరు వచ్చిందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీ ఓట్ చోరీ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రజాస్వామ్యంగా వచ్చిన ఓటు హక్కును అందరూ న్యాయబద్దంగా వాడుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఓట్ చోరీపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలంటూ సంతకాల సేకరణ ఉద్యమం చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు వివేక్. ఓట్ చోరీ ఏదైతే ఉందో దీని గురించి వివరాలతో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, నిజాలు ఏమున్నాయి, దీన్ని ఎట్లా ఓట్ని చాలా చోట్ల కూడా ఓటు లిస్టులకు వెళ్ళి పేర్లు తీసేస్తున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ ఓట్లు లేనట్టు చేస్తున్నారు. ఎక్కడైతే వారికి ఓట్లు ఎక్కువ కావాలో అక్కడ ఓట్లు పేర్లు యాడ్ చేయించుకుంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ఈ ఓట్ చోరీ పోవాలని చెప్పి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, నేను అనుకుంటా చెన్నూరు నియోజకవర్గం ఫస్ట్ నియోజకవర్గం ఎక్కడైతే ఓట్ చోరీ కార్యక్రమం ప్రారంభమైందో ఈరోజు అన్ని చోట్ల కూడా నేను వెళ్ళి మీరందరూ కూడా సహకరించాలి. మీరు కూడా, ఎందుకంటే మన డెమోక్రసీలో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఈ ఓటు హక్కు ఎవ్వరు కూడా తీయలేరు. ఈ ఓటు వేసే హక్కు మనకే ఉంది. మన ఆలోచన ప్రకారంగా మనకు ఏమి కావాలి, మనకు ఏ పార్టీ ఏ వ్యక్తితోని ఏ వ్యక్తికి ఓటు వేయాలని చెప్పి ఆ హక్కు మనకి ఇచ్చింది ఆ రోజులలో అంబేద్కర్ గారు. ఈ ఓటు హక్కుని సరిగా ఉపయోగించుకోవాలి. దీన్ని మనము ఏదైతే ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తున్నాయా లేదా, ప్రభుత్వాలను పొడగొట్టడానికి, ప్రభుత్వం గెలిపించుకోవటానికి ఈ హక్కు మనకు కాన్స్టిట్యూషనల్ హక్కు అన్నమాట. దీన్ని మీరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ గారి స్పష్టంగా ఈ హక్కుని పోయేటట్టు ఎలక్షన్ కమిషన్ చేసింది. చాలా చోట్ల కూడా ఇదే చూపించినారు. ఒక్క ఇంట్లో వందలాది మందిని, ఒక చిన్న 1 రూమ్ టెనెంట్ల బెంగళూరులో ఆల్రెడీ ప్రూవ్ అయింది 100 మంది ఓటర్లు అక్కడ ఉన్నారని. అంటే ఎట్లా ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సరిగా చేయకుండా ఈ ఓటర్ స్లిప్స్ ఏదైతే ఉందో ఆ ఓటర్ స్లిప్స్ ఎలక్ట్రానికలీ మనకు కూడా చూపించాలి. ఎందుకంటే అది చూపించినప్పుడే మనకు తెలుస్తుంది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కరెక్ట్ అవుతుందా లేదా, మనం ఒక పార్టీకి ఒక వ్యక్తికి ఓటేసినప్పుడు అది సరిగా పడ్డదా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఈ స్లిప్ కూడా రావాలని చెప్పి ఈ ఆదేశాల ప్రకారంగా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చెన్నూరు నియోజకవర్గంలో చేస్తున్నాము. అందరూ కూడా మన కార్యకర్తలకు ఏదైతే ఉత్సాహం ఉందో ఈ ఉత్సాహం మళ్ళీ ఒకసారి చూపించాలి. ఎందుకంటే ఈ ఓట్ చోరీ పోయినప్పుడే మన ప్రజలకు మనం న్యాయం చేసేలాగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన ప్రపంచంలోనే భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పి మనకు ఒక మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఓట్ చోరీ వలన మన భారతదేశంకి చెడ్డ పేరు రావడం జరిగింది. మళ్ళీ దీన్ని తిరిగి మంచి వ్యవస్థ నడిపించేలాగా చెయ్యాలని చెప్పి మనం ఈ క్యాంపెయిన్, ఈ ఓట్ చోరీ వ్యతిరేకంగా ఈ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి కోరుతూ